దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా, బాగున్నారని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను. సరే, దేవుని యొక్క వాక్యము కొన్ని మాటలు చూద్దాం. ఈ రోజున మనతో దేవుడు ఏం మాట్లాడని ఉన్నాడు. బైబిల్లో చూసినట్లయితే కనుక మరి కొంతమంది భక్తులు వాళ్ళ వయస్సు అంటే ఏ వయసులో వాళ్ళు దేవుని పనిలోకి వచ్చారు, దేవునికి పరిచర్య చేశారు అనేది ఒక 4 విషయాలు చూద్దాం ఈ రోజున. మొట్టమొదటిగా వచ్చేసి మరి ఎహెస్కేలు గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం. దీంట్లో చెప్తున్నారు అన్నమాట. ఎహెస్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. బబులోను దేశములో కెబారు నది దగ్గర, అంటే యెహోవా దేవుడు ఏం చేసిండంటే ఆయన్ని దర్శించిండు అనమాట. ఎహెస్కేలు భక్తుని దర్శించి ఆయన హస్తము బహు బలముగా నా మీద ఉన్నది అని చెప్తున్నాడు. యెహోవా హస్తము తన మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఎంత అంటే తన వయసు 30 సంవత్సరాలు. ఎహెస్కేలుకి 30 సంవత్సరాల వయసులో దేవుడు తనను దర్శించిండు, దర్శనాలు ఇచ్చిండు, ప్రవచనాలు ఇచ్చిండు, మాట్లాడిండు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎముకల లోయలోనికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళు, నరపుత్రుడరా ఎముకల లోయలకు వెళ్ళు, నేను మాట్లాడతాను అన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళిండు అనమాట. ఈయనంతటి ఈయన వెళ్ళలేదు. దేవుని యొక్క ఆత్మ బలముగా ఈయన పైన ఉన్నది కనుక అక్కడికి వెళ్ళగలిగిండు. అక్కడ ఎముకలతో మాట్లాడిండు అనమాట. అంటే నువ్వు ప్రవచించు అన్నప్పుడు మరి ఆ ఎహెస్కేలు కూడా ప్రవచించిండు. ఆ ఎముకలకి మాంసము, నరాలు, ప్రాణము అన్నీ వచ్చినట్టుగా ఒక సమూహంగా అక్కడ లేచినట్టుగా మరి లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరి ఇంకొక భక్తుడి దగ్గర చూసుకున్నట్టయితే కనుక 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. సౌలు కూడా తనకి 30 సంవత్సరాల వయసులో తను రాజుగా ఏలుబడి చేసిండు. ఎవరిపైన? ఇశ్రాయేలు ప్రజల పైన ఒక రాజుగా ఉన్నాడు. అంటే చూడండి, తనకి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు తనను దర్శించిండు అనమాట. మరి 3వ వ్యక్తిగా చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో దావీదు మహాభక్తుడు కూడా తనకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను ఒక రాజుగా మరి స్వీకరించిండు అనమాట. దేవుడు ఒక రాజుగా తనని అభిషేకించిండు అనమాట. అప్పుడు మరి ఈయన ఎన్నో రాజు అంటే దావీదు మహారాజు 2వ రాజుగా ఏలుబడి చేసిండు అనమాట. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని. అలాగే మరి ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. లూకాసు వార్త 3:23లో చెప్తుండనమాట. అక్కడ కూడా మరి యేసు ప్రభు వారికి కూడా 30 సంవత్సరాలు వచ్చినప్పుడు తను ఏం చేసిండు? బోధ చేయటం మొదలుపెట్టిండు. అంటే తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి భూమిపైకి వచ్చిండనమాట. తను ఉపదేశించటం, మరి బోధ చేయటం, అలాగా ఆ వయసులో అంటే 30 అనగా ఈ సంఖ్యకి చాలా మరి ఆశీర్వాదకరమైన సంఖ్య ఇది. ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మరి 30 సంవత్సరాలకి నిన్ను దర్శించిండా, 50 సంవత్సరాలకి దర్శించిండా, దేవుడు నీతో దర్శనం ఇచ్చిండా, వాగ్దానాలు ఇచ్చిండా, ప్రవచనాలు ఇచ్చిండా. మరి నీ వయసులో ఏ వయసులో నువ్వు సేవలో వచ్చావు, ఏ వయసులో దేవుళ్ళలోకి వచ్చావు, ఏ వయసులో మరి నిన్ను దేవుడు దర్శించి నీ కుటుంబాన్ని బ్లెస్ చేసిండు అంటే నీకు 50 సంవత్సరాలు కానీ, 60 సంవత్సరాలు కానీ, 70 సంవత్సరాలు కానీ ఆ సంవత్సరంలో నిన్ను దేవుడు దర్శించి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన కుటుంబంగా నిన్ను బ్లెస్ చేసిండు అనుకుంటే అది నీకు ఆ 50వ సంవత్సరం నీకు ఆశీర్వాదకరమైన సంఖ్య. అంటే అదే నీకు 30వ సంవత్సరం అనుకోవాలి మనం. 30 సంవత్సరాలలో ఇటువంటి భక్తులు, మరి ఇరిమీయా భక్తుడు కూడా తనను కూడా దేవుడు వాడుకున్నాడు, మాట్లాడిండు అనమాట. ఇలాగ చెప్పుకుంటూ పోతే మన జీవితంలో కూడా 30వ సంవత్సరం అంటే ఇది లక్కీ నెంబర్ అనమాట. లక్కీ అంటే దేవుడు ఆశీర్వదించిన సంవత్సరం, దేవుడు దర్శించిన సంవత్సరం, దేవుడు మాట్లాడిన సంవత్సరం, దేవుడు దీవించిన సంవత్సరం. అంటే వీరు ఆ వయసులో 30 సంవత్సరాలప్పుడు వాడబడ్డారంటే మరి వీరిపైన ఏమున్నదంటే ఒకటిగా వచ్చేసి మరి అభిషేకం ఉన్నది వీరిపైన దేవుడు అభిషేకం ఉంచిండు. రెండవదిగా వచ్చేసి ప్రవచనాలు ఇచ్చిండు. ఎహెస్కేలు భక్తుడు కూడా ప్రవచనం ఇచ్చిండు అనమాట. మరి తర్వాత ఇంకేమి ఇచ్చిండంటే అధికారం ఇచ్చిండు. అధికారంతో కూడిన సేవ, అధికారంతో కూడిన ప్రవచనాలు, అధికారంతో కూడిన బోధ చేశారనమాట. మరి 4వది వచ్చేసి దర్శనాలు కూడా దేవుడు మరి వీరికిచ్చి వీరిని వాడుకున్నట్టుగా మరి బైబిల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి. నీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనం ఏ సంవత్సరంలో మనం దర్శించుడు, ఏ సంవత్సరంలో నువ్వు సేవలోకి వచ్చాడు, ఏ సంవత్సరంలో దేవుడు నీకు పిలుపునిచ్చిండు, ఆ సంవత్సరం నీకు అది ఆశీర్వాదకరమైన సంవత్సరం. అదే నీకు 30వ సంవత్సరం అని మీరు గుర్తుపట్టగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు మాటలు దేవుడు మీకు, మీ కుటుంబానికి దీవెనకరంగా మార్చును గాక. ఆమేన్.